హాయ్, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం జావాలో క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లేలిస్ట్లో నేను వూప్స్ గురించి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి ఒక 2 ఫైల్స్ని, ఒక 2 లెక్చర్స్ని అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్కి యాడ్ చేశాను. అవి చూసిన తర్వాత ఇక్కడికి రండి. ఎందుకంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్కి, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి, ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్కి క్లియర్గా డిఫరెన్సెస్ అక్కడ చెప్పబడింది. అలాగే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ అంటే ఏంటో ప్రతిదీ నేర్పించబడింది. క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వాటి మీద కూడా చాలా క్లియర్గా క్లారిటీ ఇవ్వబడింది. సో అది చూసిన తర్వాత మీరు ఈ లెక్చర్కి వస్తే మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో మొత్తానికి క్లాస్ అంటే ఏంటి అంటే, క్లాస్ అనేది ఒక మోడల్ అన్నమాట. క్లాస్ అనేది ఒక మోడల్. ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి అనేది ఈ క్లాస్ డిఫైన్ చేస్తుంది. సో ఏ క్లాస్ స్పెసిఫైస్ డెఫినిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి అనేది ఈ క్లాస్ అనేది స్పెసిఫై చేస్తుంది. అలాగే ఆ లెక్చర్లో మనం ఏం నేర్చుకున్నామంటే, క్లాస్ అనేది ఇమాజినరీ అండ్ ఆబ్జెక్ట్ అనేది రియల్ అని నేర్చుకున్నాం. అంతే కదండి. సో క్లాస్ అనేది రియల్ వరల్డ్లో ఉండదు, ఆబ్జెక్ట్ అనేది మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తో మనం మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ అనే ఒక క్లాస్ తీసుకుందాం. సో మనిషి అనే ఒక క్లాస్ తీసుకుందాం. సో రియల్ వరల్డ్లో మనిషి అనేవాడు ఉన్నాడా? సో ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూపించారనుకోండి, నేను సంతోష్. మిమ్మల్ని చూపిస్తే మీ పేరుతో మీరు. ఓకే. సో హర్షిత్, మోక్షిత్, సురేష్, కిషోర్, రమ్య. ఓకే. సో ఇలా ఏంటంటే, సో మనందరం ఎవరు అంటే, మనందరం కూడా క్లాసులు కాదు, మనందరం ఆ క్లాస్కి చెందిన, అంటే మనిషి జాతికి చెందిన ఆబ్జెక్ట్స్ అనమాట. మనం క్లారిటీగా అర్థం చేసుకోండి. సో మనందరికీ ఒక కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటి? సో ఈ ఆకారం ఉంది, ఈ పార్ట్స్ ఉన్నాయి, ఇలా చేస్తాం, ఇవన్నీ సాటిస్ఫై అయితే వీళ్ళు మనుషులు అని చెప్పి ఒక ఎగ్జంప్షన్ ఉంది. సో మనందరం అవి సాటిస్ఫై చేస్తున్నాం కాబట్టి మనం మనుషులు. కానీ మనం ఎవరిని రియల్గా ఆబ్జెక్ట్స్ అన్నమాట. మనం క్లాస్ కాదు, మనం అంతే కదా. సో మనం మనిషి అనే ఒక క్లాస్కి చెందినటువంటి ఒక శాంపిల్ పీస్ మనం. సో అర్థమవుతుందా మీకు? అంటే అక్కడ క్లాస్ అనేది ఏంటి, మనిషి అనేది ఏంటి, ఒక మోడల్ అన్నమాట. సో ముందు ఒక మోడల్ క్రియేట్ చేయబడింది. సో ఇలా ఈ పార్ట్స్ ఉండాలి, ఇలా ఉండాలి, తర్వాత ఈ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి. సో ఇలా చేస్తే, ఇవన్నీ సాటిస్ఫై చేస్తే వీడు మనిషి అని ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నారు. సో దాని ప్రకారం, దానికి తగ్గట్టుగా ఎవరెవరైతే ఇవన్నీ సాటిస్ఫై చేస్తారో వాళ్ళందరినీ మనం ఏమంటున్నాము, మనుషులు అంటున్నాం. అంటే మనిషి అనే క్లాసు మన ఇమాజినరీ, మన బ్రెయిన్లో ఉంది. బట్ రియల్ వరల్డ్లో ఉన్నది మనందరం ఎవరము ఆబ్జెక్ట్స్. ఆ క్లాస్ని సాటిస్ఫై చేస్తూ, సో దాన్ని సాటిస్ఫై చేస్తూ వచ్చినటువంటి శాంపిల్ పీసులు మనం. సో అందుకే ఒక ఆబ్జెక్ట్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అంటారనమాట. సో శాంపిల్ పీస్ ఆఫ్ ఏ క్లాస్, కాపీ ఆఫ్ ఏ క్లాస్. సో ఆ మోడల్లో ఉండే రూల్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తూ వచ్చినటువంటి కొన్ని శాంపిల్ పీస్లే మనం. సో మనల్ని ఏమంటామైతే, వీఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్ మనిషి. ఓకే, ఆఫ్ దట్ పర్టికులర్ క్లాస్ హ్యూమన్ బీయింగ్ అని మనం చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో క్లాస్ అనేది ఏం చెప్తుందైతే, క్లాస్ ఈజ్ ఏ మోడల్ విచ్ స్పెసిఫైస్ డెఫినేషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, సంతోష్ అనేవాడు మనిషి అవ్వాలంటే వీడికి ఏమేమి ప్రాపర్టీస్ ఉండాలి, ఏమేమి యాక్షన్స్ వీడు పెర్ఫామ్ చేయాలి, అప్పుడు వీడిని మనిషి అంటాము అనేది ఆ మోడల్ క్రియేట్ చేయబడుతుంది. సో ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉండాలో డిఫైన్ చేస్తుంది క్లాసు. ఓకే. సో ఆ క్లాస్లో ఏవైతే డిఫైన్ చేయబడినాయో అవన్నీ సాటిస్ఫై చేసేవాడే ఆ క్లాస్కి చెందినటువంటి ఆబ్జెక్ట్ అవుతాడనమాట. అర్థమవుతుందా? సో అయితే ఇప్పుడు ఇదే క్లాసు ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ని మనం మన జావా ప్రోగ్రామింగ్లో ఎలా క్రియేట్ చేస్తాము, ప్రోగ్రామేటికల్గా ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేస్తాము, అలాగే ఆ క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత దానికి ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, దాన్ని ప్రోగ్రామేటికల్గా మనం ఎట్లా యూజ్ చేస్తాము అన్నది మనం ఇప్పుడు నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం జావాలో క్లాసెస్, ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకుందాం. సో ఆల్రెడీ క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇవన్నీ మనం చూసాం కదా. సో ఒకసారి మళ్ళీ మనం మామూలుగా డెఫినేషన్ ఏంటి నేర్చుకున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకే. సో క్లాస్ అంటే మనం ఏమనుకున్నామంటే, క్లాస్ అనేది ఒక మోడల్ అన్నమాట. ఒక మోడల్ని సెట్ చేస్తుంది. దీని నుండి వచ్చే ఆబ్జెక్ట్స్ ఎలా ఉండాలి
అనేది వాటి యొక్క డెఫినేషన్ని ఒక మోడల్ రూపంలో సెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలా సెట్ చేస్తుంది? సో ఎలా డిఫైన్ చేస్తాము? ఏ క్లాస్ ఈజ్ ఏ మోడల్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ మోడల్ which specifies definition of an object. సో ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉండాలి, ఒక ఆబ్జెక్ట్ అనేది ఈ క్లాస్ నుండి, ఈ పర్టికులర్ క్లాస్ నుండి వచ్చే ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉండాలి. సో ఎలా ఉంటే ఆ ఆబ్జెక్ట్స్ని ఈ క్లాస్కి చెందిన ఆబ్జెక్ట్స్గా మనం పరిగణిస్తాము. ఒక ఆబ్జెక్ట్ అనేది ఎలా ఉండాలి అనేది ఒక మోడల్ని సెట్ చేస్తుంది అనమాట. సో మోడల్ని సెట్ చేయడం అంటే ఏంటి? సో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి, ఎలాంటి ప్రాపర్టీస్ ఉండాలి అండ్ ఎలాంటి యాక్షన్స్ని అవి పెర్ఫామ్ చేయాలి అనేది చెప్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. సో ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఏముంటాయి ప్రాపర్టీస్? నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అండ్ యాక్షన్స్ ఎలాంటివి పెర్ఫామ్ చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ టాకింగ్, వాకింగ్, రన్నింగ్. సో ఇవన్నీ కూడా పెర్ఫామ్ చేస్తాడు. సో ఒక మనిషి అనే ఒక క్లాస్ని, ఒక మోడల్ని మనం సెట్ చేస్తున్నాము. సో ఆ మోడల్ని బేస్ చేసుకొని ఇప్పుడు నన్ను తీసుకుంటే, నేను ఆ మనిషి అనే క్లాస్కి చెందాలి అంటే అందులో ఏమేం ప్రాపర్టీస్ డిఫైన్ చేయబడ్డాయో ఆ ప్రాపర్టీస్ అన్నీ నా దగ్గర ఉండాలి. అక్కడ ఏవైతే యాక్షన్స్ డిఫైన్ చేయబడ్డాయో అవన్నీ నేను పెర్ఫామ్ చేయగలగాలి. అప్పుడే నేను ఆ మనిషి క్లాస్కి చెందిన వాడిని అవుతాను. ఓకేనా, అర్థమవుతుందా? సో నేను ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే నేను మనిషి అనే క్లాస్కి చెందిన ఆబ్జెక్ట్ని అవునా కాదా చెప్పాలి అంటే ముందు నా దగ్గర ప్రాపర్టీస్ ఏమేమి ఉండాలి, అలాగే ఏమేమి యాక్షన్స్ నేను పెర్ఫామ్ చేయాలి, అప్పుడు నేను మనిషి యొక్క క్లాస్కి చెందిన వాడిని అనిపించుకుంటాను అనేది ముందుగా ఒక మోడల్ సెట్ చేస్తుంది అన్నమాట ఇది. ఓకే, సో ఇక్కడ ప్రాపర్టీస్ని మనం ఏమంటామంటే వేరియబుల్స్ అంటాం జనరల్గా, లేదంటే స్టేట్ అంటాము. ఓకే, సో వేరియబుల్స్ అంటాము, స్టేట్ అంటాము, డేటా అంటాము. సో ప్రాపర్టీస్ అన్న, వేరియబుల్స్ అన్న, స్టేట్ అన్న, డేటా అన్న ఒక్కటే. సో అలాగే మెథడ్స్ అన్న, యాక్షన్స్ అన్న, మెథడ్స్ అన్న, బిహేవియర్ అన్న, కోడ్ అన్న, ఏదన్నా ఒకటే, ఓకే, సో అందుకే ఒక క్లాస్ని డిఫైన్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ అంటాము, లేదు అంటే సెట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అంటాము, లేదు అంటే సెట్ ఆఫ్ స్టేట్ అండ్ బిహేవియర్ అంటాము, లేదంటే సెట్ ఆఫ్ డేటా అండ్ కోడ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో ఇలా ఏంటంటే ఒక క్లాస్ని మనం డిఫైన్ చేసినప్పుడు క్లాస్ అనేది ఏం చేస్తుంది? అయితే ఒక ఐడియా వచ్చిందా? క్లాస్ అనేది ఏం చేస్తుంది? ఒక ఆబ్జెక్ట్ ఎలా ఉంటే అది ఈ క్లాస్కి చెందినది అనిపించుకుంటుంది అనేది కొన్ని రూల్స్ని స్పెసిఫై చేస్తుంది అనమాట. సో ఈ ప్రాపర్టీస్ ఉండాలి, వాడికి ఈ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి, అప్పుడే నా క్లాస్కి చెందినవాడు వీడు అవుతాడు అని చెప్పడం అనమాట. ఓకే, సో అందుకే మనం ఏంటంటే ఏదైనా కొంచెం రాంగ్గా బిహేవ్ చేసామనుకో అప్పుడు జనరల్గా ఏమంటారు? అరే నువ్వు మనిషివి కావా, ఎందుకు అలా చేస్తున్నావు అంటారు. అంటే అర్థమవుతుందా? సో ఒక మనిషి అంటే ఈ యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలి అని మనం ముందే ఒక క్లాస్ని డిఫైన్ చేసుకుని ఉన్నాము మైండ్లో. సో వాటికి సంబంధించి ఏమాత్రం డీవియేట్ అయినా కూడా మనం వెంటనే ఆ క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. సో ఈ ఆబ్జెక్ట్ అనేవాడు అసలు ఆ క్లాస్కి చెందినవాడేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనేవాడు రాంగ్గా బిహేవ్ చేసాడనుకో, సో సంతోష్ అనేవాడు మనిషేనా అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేస్తారు. అర్థమవుతుందా? సో మనిషికి చెందినవాడు అవ్వాలి సంతోష్ అనే ఆబ్జెక్ట్ మనిషికి చెందినవాడు అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక మనిషి ఏం చేయాలో, ఏమేం ప్రాపర్టీస్ ఉండాలో, ఏమేమి యాక్షన్స్ ఉండాలో దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. ఆ డెఫినేషన్కి తగ్గట్టుగా నేను బిహేవ్ చేస్తేనే నేను సంతోష్ అనే ఆబ్జెక్ట్ని ఒక క్లాస్కి చెందినవాడిని అవుతాను. ఏ క్లాస్కి? మనిషి అనే క్లాస్కి చెందినవాడిని అవుతాను అనమాట. సో అలాగ ఒక మోడల్ని ప్రిపేర్ చేస్తుంది. ఆ మోడల్లో ఏముంటుంది అయితే అంటే సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ ఉంటాయి. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద క్లాస్. సో మళ్ళీ ఇంకొక డెఫినేషన్ మనం ఏం చెప్పొచ్చు అంటే, సో మనలాగా ఎంతమంది ఆబ్జెక్ట్స్ ఉన్నామో మనందరం కలిపితేనే ఆ క్లాస్ అనమాట. సో నేను, మీరు అందరం ఎంతమంది మనుషులు అనిపించుకుంటున్నాం మనందరం కలిపితేనే మనిషి క్లాస్. సో అంటే ఏంటి? సో ఏ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఏ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్
ఆబ్జెక్ట్స్. సో మన అందరం కలిపితేనే క్లాస్ కదా. ఇప్పుడు మనం ఒక క్లాస్కి వెళ్తున్నాం, మన చదువుకున్నప్పుడు ఒక క్లాస్కి వెళ్తున్నాం. సో మన అందరం కలిపితేనే ఆ క్లాస్ రూమ్ అవుతుందన్నమాట. సో సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ ఏ క్లాస్. ఓకే, సో ఇలా మనం ఒక క్లాస్ని డిఫైన్ చేయొచ్చు అనమాట. సో మొత్తానికి ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా. క్లాస్ని ఎలా డిఫైన్ చేస్తామో, క్లాస్ నేమ్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ నేమ్ హ్యూమన్ అని మనం ఇచ్చామనుకో. సో ఇప్పుడు ఇందులో ఏముంటాయితే ప్రతి క్లాసులో ఇప్పుడు మనం అనుకున్నట్టే ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, వాటినే మనం వేరియబుల్స్ అంటాము. సో ప్రాపర్టీస్ ఆర్ వేరియబుల్స్ ఉంటాయి. ఆ తర్వాత సెట్ ఆఫ్ ఏముంటాయి, మెథడ్స్ ఉంటాయి. సో వాటినే మనం ఏమంటాం, మెథడ్స్ ఆర్ సో వేటి కాంబినేషన్ వాటికి యూజ్ చేయాలి కాబట్టి ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ అందాము. యాక్షన్స్ ఆర్ మెథడ్స్. సో యాక్షన్స్ ఆర్ మెథడ్స్ కూడా ఉంటాయి మనకి. ఓకేనా. సో ప్రాపర్టీస్ ఆర్ వేరియబుల్స్ ఉంటాయి, అలాగే యాక్షన్స్ ఆర్ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ అనే క్లాస్ తీసుకున్నాం అనుకోండి. సో ప్రతి హ్యూమన్కి కూడా ఒక నేమ్ ఉంటుంది. సో అలాగే ప్రతి హ్యూమన్కి కూడా ఒక ఏజ్ అనేది ఉంటుంది. సో నేమ్ అనేది మనకి స్ట్రింగ్లోకి తీసుకుంటాం కదా జనరల్గా, ఎందుకంటే క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి. అలాగే ఏజ్ అనేది నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ఇంటిజర్ అనొచ్చు. ఇంకా మంత్స్తో పాటు మనం చెప్పాలంటే ఫ్లోట్ కానీ డబుల్ కానీ తీసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. సో అలాగే ఒక హ్యూమన్ అనే వర్డ్ ఎలాంటి యాక్షన్స్ని పెర్ఫామ్ చేస్తున్నాడో కూడా ఈ క్లాస్ డిఫైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ హ్యూమన్ కెన్ టాక్ అని అనొచ్చు. సో వాడు మాట్లాడగలగాలి. అలాగే ఏ హ్యూమన్ కెన్ వాక్, ఏ హ్యూమన్ కెన్ రన్. సో ఇలాగా ఏమేమి యాక్షన్స్ వీడు పెర్ఫామ్ చేయగలడో సో ఇవన్నీ కూడా ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇక్కడ స్పెసిఫై చేస్తే అప్పుడు ఈ సెట్ ఆఫ్ ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకొని సెట్ ఆఫ్ యాక్షన్స్ సో వీటన్నిటిని మనం డిఫైన్ చేసేస్తాం. సో ఎవరు డిఫైన్ చేస్తున్నారు, ఇది క్లాస్ డిఫైన్ చేస్తుంది అనమాట. సో ముందు ఒక క్లాస్ అనేది ఒక మోడల్ సెట్ చేసుకుంటుంది. సో ఎవరికైతే ఒక నేము ఏజ్ ఉంటాయో, ఎవడైతే మాట్లాడగలడో నడవగలడో వాడిని ఒక మనిషి అనొచ్చు అని చెప్పి ఒక మోడల్ సెట్ చేసుకుందనమాట. అర్థమవుతుందా. సో రియల్ వరల్డ్లో హ్యూమన్ అనే క్లాస్ ఉందా అంటే రియల్ వరల్డ్లో క్లాస్ అనేది ఉండదు. ఇప్పుడు మనం వచ్చాం, సో నేనున్నాను. సో నేను ఈ క్లాస్కి, ఈ హ్యూమన్ అనే క్లాస్కి చెందిన వాడిని అనిపించుకోవాలంటే నాకు ఒక నేమ్ ఉండాలి, ఏజ్ ఉండాలి, నేను వాక్ చేయగలగాలి. సో ఇవన్నీ నేను సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఏమవుతాను, నేను ఆటోమేటిక్గా ఈ క్లాస్కి చెందిన వాడిని అవుతానన్నమాట. సో నేనేంటి, సంతోష్ అనేది ఒక ఆబ్జెక్ట్. యాక్చువల్గా మనం రియల్ వరల్డ్లో టచ్ చేయగలిగే ప్రతి ఒక్కటి కూడా ఆబ్జెక్ట్ అండి, క్లాస్ కాదు. ఓకే, సో మనము ఈ ప్రాపర్టీస్ అన్నీ నేను సాటిస్ఫై చేయగలుగుతున్నాను కాబట్టి నేను మనిషి అనే క్లాస్కి చెందిన వాడిని అంటే అర్థమవుతుందా మీకు. సో రియల్ వరల్డ్లో క్లాస్ అనేది ఉండదు. రియల్ వరల్డ్లో మనిషి అనేవాడు ఉన్నాడా, సో లేరు. అంటే మనిషి అనేవాడిని ఫిజికల్గా మనం టచ్ చేసి చూపించలేమన్నమాట. నేను ఉన్నానంటే నేను ఆబ్జెక్ట్. ఓకే, సో నేను సంతోష్ అనే ఆబ్జెక్ట్ని. సో నేను సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తే నేను మనిషి క్లాస్కి చెందినవాడిని అవుతాను. అంటే క్లాస్ అనేది మన బ్రెయిన్లో ఉన్న ఇమాజినరీ థింగ్ అనమాట. ఓకే, క్లాస్ అనేది ఇమాజినరీ థింగ్. వాటన్నిటిని సాటిస్ఫై చేస్తూ వచ్చిన రియల్ థింగే మనకి ఆబ్జెక్ట్ అనమాట. సో అందుకే మనం ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసినప్పుడు ఏమంటామో తెలుసా. సో ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసినప్పుడు ఏమంటాము, ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ అంటాం. ఎందుకంటే క్లాస్ అనేది రియల్ టైమ్ ఎంటిటీ కాదు, అది రియల్ వరల్డ్లో ఉండదు. ఆబ్జెక్ట్ అనేది రియల్ వరల్డ్లో ఉంటుంది కాబట్టి మనం దాన్ని రియల్ టైమ్ ఎంటిటీ అంటాము. అలాగే ఆబ్జెక్ట్ని ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అని కూడా అంటాము. అంటే ఏంటంటే ఈ క్లాస్కి సాటిస్ఫై చేస్తూ, ఈ క్లాసులో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు, మెథడ్స్ కావచ్చు, వీటన్నిటినీ సాటిస్ఫై చేస్తూ వచ్చిన ఒక శాంపిల్ పీస్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. వచ్చిన ఒక ఇన్స్టాన్స్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. అంటే నేము ఏజు ఉండి నడవగలిగి మాట్లాడగలిగి ఇక్కడ ఏవైతే ఈ ఫీచర్స్ ఇచ్చాడో వీటన్నిటిని సాటిస్ఫై చేసే ఒక శాంపిల్ పీస్ అనమాట, ఒక ఇన్స్టాన్స్ అనమాట. ఇన్స్టాన్స్ అంటే కాపీ, శాంపిల్ పీస్ అనవచ్చు. ఓకే రైట్. సో అలాంటి ఒక ఇన్స్టాన్స్నే మనం ఏమంటాము, ఆబ్జెక్ట్ అంటాం అన్నమాట. సో వీటన్నిటిని సాటిస్ఫై చేస్తూ నేను ఒక శాంపిల్ పీస్ని వచ్చాను కాబట్టి నేను ఆబ్జెక్ట్ని అవుతాను. ఆబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ హ్యూమన్ అవుతానన్నమాట. హ్యూమన్ క్లాస్కి చెందిన వాడిని అవుతానన్నమాట. సో అలా ఏంటంటే
ఆబ్జెక్ట్ని మనం డిఫైన్ చేయొచ్చు. సో ఇలా క్లాసు ఆబ్జెక్ట్ అనేవి ఉంటాయి. సో మొత్తానికి ఒక క్లాస్ని ఎలా డిఫైన్ చేయొచ్చో మనం చూసాము. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో ముందు వేరియబుల్స్ అన్నిటిని డిఫైన్ చేస్తాము ఆ క్లాస్లో ఉండేవి, ఆ తర్వాత మెథడ్స్ని మనం డిఫైన్ చేస్తాము. సో చేసిన తర్వాత సరే ఒక క్లాస్ క్రియేట్ అయిపోయింది, ఆ క్లాస్ని నువ్వు డిఫైన్ చేసేసావు. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి? సో ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి? సో సింటాక్స్ చెప్తున్నాను చూడండి. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలంట, ఫస్ట్ క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఆపరేటర్ యూజ్ చేయాలి. సో న్యూ ఆపరేటర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో న్యూ ఆపరేటర్ అనేది ఏం చేస్తుంది, మెమరీని ఎలకేట్ చేస్తుంది. సో న్యూ అని చెప్పి క్లాస్ నేమ్ ఇచ్చి మనం పారాంథసిస్ ఇవ్వాలి. సో లోపల పారామీటర్స్ ఏమైనా ఉంటే ఆ పారామీటర్స్ పాస్ చేయొచ్చు. సో లేదు అంటే ఎంటీ పారాంథసిస్ అనేది మనం పాస్ చేయొచ్చు. సో మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్న సింటాక్స్ మనం చూస్తున్నాము. సో క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అన్నారు. ఓకే, సో అనగానే మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాము. సో ఎగ్జాంపుల్, సో న్యూ అని చెప్పి మన క్లాస్ నేమ్ ఏంటైతే హ్యూమన్. సో మన క్లాస్ నేమ్ ఏంటి, హ్యూమన్. సో ఎప్పుడైతే మనము న్యూ హ్యూమన్ అని అంటున్నామో, ఎంటీ పారాంథసిస్తో ఎప్పుడైతే మనం న్యూ హ్యూమన్ అని అంటున్నామో మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ న్యూ క్లాస్ నేమ్ అన్నదానికి ఏమవుతుందో తెలుసా, వెంటనే ఒక ఆబ్జెక్ట్కి ఒక మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఎప్పుడైతే నువ్వు న్యూ అన్నావో, న్యూ అంటే ఏంటి, మెమరీ అలొకేషన్ కదా. సో న్యూ హ్యూమన్ అనగానే హ్యూమన్ అనే క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్కి మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో మెమరీ అలొకేట్ అయ్యింది అంటే ఆ మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది కదా. సో అది మనకి ఆబ్జెక్ట్కి హ్యాష్ కోడ్గా అసైన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్ ఏ మెమరీ దగ్గర ఉంది మనం చూడాలి అనుకుంటే ఆ మెమరీ రిఫరెన్స్ని మనం హ్యాష్ కోడ్ రూపంలో చూడొచ్చు. ఓకే, సో ఆ హ్యాష్ కోడ్ అనేది అలొకేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఏదో ఒక నెంబర్, మెమరీ అడ్రస్ నెంబర్ అనేది అలొకేట్ అయ్యింది అనుకుందాం. సో ఎప్పుడైతే న్యూ హ్యూమన్ అని అంటున్నామో, న్యూ క్లాస్ నేమ్ అని మనం అంటున్నామో వెంటనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ రైట్ సైడ్ ఉన్న స్టేట్మెంట్కే మనకు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయ్యి దానికి మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. సో అలొకేట్ అయ్యి ఆ క్లాస్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిలోకి వచ్చేయడం కూడా జరుగుతుంది అనమాట. సో క్లాస్లో ఏమున్నాయి, నేమ్ ఉంది, ఏజ్ ఉంది. ఓకే, సో వేరియబుల్స్, అలాగే మెథడ్స్ కూడా ఉన్నాయి. సో అలాగే మెథడ్స్ కూడా ఉన్నాయి కదా. మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, టాక్ అండ్ వాక్. సో టాక్ అనే మెథడ్ ఉంది, వాక్ అనే మెథడ్ ఉంది. సో ఇలాగా ఏవైతే ఆ క్లాసులో వేరియబుల్స్ మెథడ్స్ ఉన్నాయో అవి ఇక్కడికి వచ్చి అసైన్ అయిపోవడం జరుగుతుంది. అవి ఈ క్లాస్కి, ఈ ఆబ్జెక్ట్కి వచ్చేయడం జరుగుతుంది అనమాట. సో పర్సనల్గా ఇక్కడ ఏవైతే మనం వేరియబుల్స్గా డిఫైన్ చేస్తున్నామో, అందుకే ఇక్కడ ఏవైతే మనం వేరియబుల్స్ని డిఫైన్ చేస్తున్నామో వీటిని ఏమంటారు తెలుసా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారు. సో వీటిని ఏమంటారు, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారనమాట. సో ఇన్స్టాన్స్ అంటే ఏంటి, మనకి ఆబ్జెక్ట్. ఓకే, సో ఇవి క్లాస్లో నువ్వు డిఫైన్ చేసావు, కానీ ఈ వేరియబుల్స్ని మెథడ్స్ని నువ్వు క్లాస్లో డిఫైన్ చేసావు, కానీ ఇవి క్లాస్ తాలూకా వేరియబుల్స్ అనము, మనము క్లాస్ తాలూకా మెథడ్స్ అనము. వీటిని ఏమంటాము, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాము, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాము. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాము, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాము. ఎందుకంటే క్లాస్ అనేది రియల్ వరల్డ్లో ఎగ్జిస్టెడ్ కాదు. ఓకేనా. సో ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తావో అప్పుడు ప్రతి ఆబ్జెక్ట్కి సపరేట్గా నేమ్ ఉంటుంది, ఏజ్ ఉంటుంది, వాళ్ళ వాకింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది, వాళ్ళ టాకింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు నేను సంతోషాన్ని ఉన్నాను అనుకో, నా నేమ్ వేరేగా ఉంటుంది, నా ఏజ్ వేరేగా ఉంటుంది, నాకంటూ నా టాకింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది, నా వాకింగ్ స్టైల్ వేరేగా ఉంటుంది. సో అలాగే ఇంకొక ఆబ్జెక్ట్ సురేష్ ఉన్నాడు అనుకోండి, సో తనకు నేమ్ వేరేగా ఉంటుంది, ఏజ్ వేరేగా ఉంటుంది, హిజ్ వాకింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్ అండ్ హిజ్ టాకింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. సో అలాగా ప్రతి ఒక్కరికి వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఒక క్లాసులో డిఫైన్ చేసిన వేరియబుల్స్ కానీ మెథడ్స్ కానీ వాటిని క్లాస్ వేరియబుల్స్, క్లాస్ మెథడ్స్ అనము. వాటిని ఏమంటాం మనం,
వాటిని ఏమంటాము? ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాము. ఎందుకంటే అవి ఈ క్లాసు నుండి వచ్చిన ప్రతి ఆబ్జెక్ట్కి కూడా వేరువేరుగా పర్సనల్గా వేరువేరుగా ఉంటాయి. సో ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఇండివిజువల్గా ఉంటాయి కాబట్టి వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాం. ఏ ఇన్స్టాన్స్కి ఆ ఇన్స్టాన్స్కి సపరేట్గా ఉంటాయి వేరియబుల్స్, మెథడ్స్, వాటి వాల్యూస్ సపరేట్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏమంటాము? ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాం కానీ క్లాస్ వేరియబుల్స్, క్లాస్ మెథడ్స్ అనము. సో ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావో వెంటనే ఇక్కడ ఉన్న ఇన్స్టాన్స్ వేరియబుల్స్ వచ్చేస్తాయి, ఇన్స్టాన్స్ మెథడ్స్ వీటికి వచ్చేస్తాయి అన్నమాట. సో వాటిని నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు, వాటిని నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే నువ్వు న్యూ హ్యూమన్ అన్నావో, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, మెమరీ అలొకేట్ అయింది, ఆ మెమరీ హ్యాష్ కోడ్ ఉంది అండ్ పారామీటర్స్ వచ్చాయి, మెథడ్స్ వచ్చాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? దీనికి ఒక నేమ్ని కూడా అసైన్ చేసావనుకో, అప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ మెమరీ అలొకేట్ అయింది కానీ మళ్ళీ దీన్ని యాక్సెస్ చేయాలంటే నువ్వు ఎలా యాక్సెస్ చేస్తావు? దీనికి ఒక నేమ్ని అసోసియేట్ చేయాలి కదా. ఓకే, సో నేమ్ని ఎలా అసోసియేట్ చేస్తాం మనం? హ్యూమన్ సంతోష్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సంతోష్ అంటాను. సో హ్యూమన్ సంతోష్ అనగానే వెంటనే మనకి ఈ సంతోష్ అనే నేమ్ అనేది ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్తో లింక్ అయిపోతుంది అనమాట. సో ఇక నుండి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని, ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్లో ఉన్న ఆబ్జెక్ట్ని మనం యాక్సెస్ చేయాలంటే సంతోష్ అనే నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. ఎందుకు? సంతోష్ అనేది ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్కి, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి లింక్ చేయబడింది కాబట్టి. ఓకే, సో అలాగ మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. అయితే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది ఈ రైట్ సైడ్ ఉన్న న్యూ క్లాస్ నేమ్ వల్లే క్రియేట్ అయిపోతుంది. బట్ దానికి ఒక నేమ్ అసోసియేట్ చేయాలి అని అనుకుంటే, ఆ వెనక్కి వచ్చిన ఆబ్జెక్ట్ని ఒక నేమ్ అసోసియేట్ చేయాలంటే మనం చేయొచ్చు ఆఫ్ టైప్ క్లాస్ నేమ్. సో క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్ అంటాం మనం. సో ఈ విధంగా ఒక క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో క్రియేట్ అయిన తర్వాత ఒక ఆబ్జెక్ట్లో ఉన్న వేరియబుల్స్కి, ఇవేమన్నాం మనం? ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నాం. సో వీటికి మనం వాల్యూస్ ఎలా సెట్ చేస్తాం? ఈ పర్టికులర్ సంతోష్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న నేము, ఏజ్కి మనం వాల్యూస్ సెట్ చేయాలి. ఓకే, సో ఎలా సెట్ చేస్తాము అని అంటే, సో దానికోసం మనం ఏం చేస్తామో తెలుసా? డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో వాల్యూస్ ఎలా సెట్ చేస్తామో చూడండి. సంతోష్ డాట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఒక నేమ్ మనం అసైన్ చేయొచ్చు. ఓకే, సో సంతోష్ డాట్ నేమ్ అంటే దాని అర్థం ఏంటి? సంతోష్ అనే ఆబ్జెక్ట్ లోపల ఉండే నేమ్కి మనం వాల్యూ సెట్ చేస్తున్నట్టు అని అర్థం అనమాట. అలాగే సంతోష్ డాట్ ఏజ్ ఈక్వల్ టు అని చెప్పి దానికి ఒక వాల్యూ మనం సెట్ చేస్తున్నట్టుగా అర్థం అనమాట. సో ఇలా ఏంటంటే మనం ఒక ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి, ఒక ఆబ్జెక్ట్ లోపల ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మనం వాల్యూస్ కావాలంటే సెట్ చేయొచ్చు. సో ఎలా సెట్ చేస్తామని చెప్తున్నాను. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. అలాగే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, సో అలాగే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో, సంతోష్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న ఈ మెథడ్స్ని రన్ చేయాలన్నా కూడా మనం అలాగే కాల్ చేస్తాం అనమాట. ఎలా కాల్ చేస్తాము? సంతోష్ డాట్ టాక్ అని చెప్పి కాల్ చేస్తాము. అలాగే సంతోష్ డాట్ వాక్ అని చెప్పి కాల్ చేస్తాం. సో కాల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? సో అందులో ఉండే మెథడ్స్ అనేవి రన్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి మనం వాల్యూస్ సెట్ చేయడం కానీ, ఇన్స్టాన్స్ మెథడ్స్ని కాల్ చేసుకోవడం కానీ మనం చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను అనుకో, మళ్ళీ దానికి సపరేట్ మెమరీ అనేది అలొకేట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ సమ్ సురేష్ ఈక్వల్ టు న్యూ హ్యూమన్ అంటాను. సో న్యూ హ్యూమన్ అంటాను. సో ఎప్పుడైతే మళ్ళీ నేను న్యూ హ్యూమన్ అన్నానో దాని అర్థం ఏంటి? సపరేట్ మెమరీ లొకేషన్ ఎలా చేయమని అర్థం. సో మెమరీ క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయ్యి దానికి ఒక హ్యాష్ కోడ్ ఉంటుంది, మెమరీ అడ్రస్ ఉంటుంది. ఆ మెమరీ అడ్రస్ ఏదో ఆ హ్యాష్ కోడ్కి అసైన్ అవుతుంది.
ఓకే, సో దీని హ్యాష్ కోడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. సో హ్యాష్ కోడ్ అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఒక నేమ్ అసైన్ చేయాలి. కాబట్టి ఏం చేసాము, మనం సురేష్ అన్న నేమ్ని దీనికి అసైన్ చేసాము. సో సురేష్ అన్న నేమ్ అనేది ఏం చేస్తుంది, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్తో లింకింగ్ అవుతుంది, పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ సపరేట్గా దీనికంటూ నేము, ఏజు ఇవన్నీ కూడా ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ నేమ్ కానీ, ఏజ్ కానీ, వాక్ కానీ, టాక్ కానీ ఇవన్నీ కూడా ఈ ఆబ్జెక్ట్కి తగ్గట్టుగా ఉన్నవి దీనికి రావటం అనేది జరుగుతుంది. సో వాటికి కావాలనుకుంటే మళ్ళీ మనం వాల్యూస్ని కావాలనుకున్నా మనం సెట్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఎలా సెట్ చేస్తాం మనం, సో సురేష్ ఆబ్జెక్ట్లో మనం నేమ్కి వాల్యూ సెట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు. అలాగే ఏజ్కి వాల్యూ సెట్ చేయాలంటే చేయొచ్చు. సో ఇలా అర్థమవుతుందా. సో ప్రతి ఆబ్జెక్ట్కి సపరేట్గా ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్లో అవి క్లాస్కి సంబంధించినవి కావన్నమాట. నువ్వు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే దానికంటూ ఇండివిజువల్గా పారామీటర్స్ ఉంటాయి. సో సంతోష్లో ఉండే నేమ్కి సంతోష్ అనే ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ పారామీటర్ వేరు, సురేష్ అన్న ఆబ్జెక్ట్లో ఉండే నేమ్ పారామీటర్ వేరు. సంతోష్ అన్న ఆబ్జెక్ట్లో ఉండే ఏజ్ పారామీటర్ వేరు, సురేష్ అన్న ఆబ్జెక్ట్లో ఉండే ఏజ్ పారామీటర్ వేరు. సో దేనికి అవి ఇండిపెండెంట్ అనమాట. సో దేనికి అవి పర్సనల్ అనమాట. సో అందుకే మనం ఒక క్లాస్లో ఉండే వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ ఏమంటామని చెప్తున్నాను, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటారని చెప్తున్నాను. అర్థమవుతుందా మీకు. సో ఇలా ఏంటంటే మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు, వాటిలో వాల్యూస్ని కూడా మనం సెట్ చేయొచ్చు. సెట్ చేసి ఆ విధంగా మనకు కావాల్సినట్టుగా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదే ఒక చిన్న ప్రోగ్రామ్, ఇప్పుడు ఏదైతే మనం అనుకున్నామో దీన్నే మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. సో objex.java అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తున్నాను నేను. సో క్రియేట్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం అనుకున్న క్లాస్ని క్రియేట్ చేస్తాను. సో క్రియేటింగ్ క్లాస్ హ్యూమన్. ఓకే, సో హ్యూమన్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ నేమ్, అందులో ఫస్ట్ వేరియబుల్స్ ఉంటాయి అనుకుంటున్నాం కదా. సో వేరియబుల్స్ ఏమేమి అనుకున్నాం మనం, స్ట్రింగ్ నేమ్, అలాగే ఇంట్ ఏజ్, ఈ రెండు వేరియబుల్స్ అనుకున్నాం. అలాగే మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఈ వేరియబుల్స్ని మెథడ్స్ని ఏమంటారని చెప్తున్నాను. సో దీస్ ఆర్ నాట్ క్లాస్ వేరియబుల్స్, దీస్ ఆర్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. అలాగే దీస్ ఆర్ నాట్ క్లాస్ మెథడ్స్, దీస్ ఆర్ ఇన్స్టాన్స్ మెథడ్స్. ఓకేనా. ఓకే, సో void talk. ఓకే, సో void talk. సో ఈ టాక్లో ఏ కోడ్ రాయాలనుకుంటున్నా ఆ కోడ్ కావాలంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ రాయొచ్చు. సో system.out.println ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే ఈ ఆబ్జెక్ట్ తాలూకా నేమ్ ఏదో ఆ నేమ్ ఇస్తూ నేమ్ ప్లస్ ఈజ్ వాకింగ్. సో సంతోష్ అన్న ఆబ్జెక్ట్ అనుకో, సంతోష్ అన్న ఆబ్జెక్ట్తో మనం ఈ మెథడ్ రన్ చేస్తే సంతోష్ అని వచ్చి సంతోష్ ఈజ్ వాకింగ్ అని వస్తుంది. సురేష్తో రన్ చేస్తే సురేష్ ఈజ్ వాకింగ్ అని వస్తుంది. అది నా ప్లాన్ అనమాట. ఓకే, సో ఏం చేశాను, ఈ ఆబ్జెక్ట్కి మనం ఇప్పుడు ఈ మెథడ్ అంటే క్లాస్ మెథడ్ని మనం ఏం రన్ చేసాం కదా. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాము, ఆ ఆబ్జెక్ట్లో ఉండే నేమ్కి ఒక వాల్యూ ఇస్తాము. ఓకే, ఆ ఆబ్జెక్ట్తోనే టాక్ అన్న మెథడ్ రన్ చేస్తాం. సో ఏ ఆబ్జెక్ట్తో అయితే మనం టాక్ అన్న టాక్ అన్న మెథడ్ రన్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్తో ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ తాలూకు నేమ్ వస్తుంది. నువ్వు నేమ్ ఏం అసైన్ చేసావు ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి ఆ నేమ్ వస్తుంది, ఈజ్ టాకింగ్ అని వస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నువ్వు రన్ చేసావు అనుకో, సంతోష్ ఈజ్ టాకింగ్ అని వస్తుంది. అలాగే సురేష్ అనే దాంతో క్రియేట్ చేసావు అనుకో, సురేష్ ఈజ్ టాకింగ్ అని వస్తుంది. అలాగే వాక్, సురేష్ ఈజ్ వాకింగ్. ఓకే, సో నేమ్ ఈజ్ వాకింగ్, నేమ్ ఈజ్ టాకింగ్. అక్కడ నేమ్ ఏదైతే ఆ నేమ్ అనేది వస్తుంది అన్నట్టుగా సెట్ చేసుకున్నాము మొత్తానికి. ఓకే, సో ఒక క్లాసు, అందులో ఒక 2 వేరియబుల్స్, ఒక 2 మెథడ్స్ ఇస్తున్నాను నేను, ఇన్స్టాన్స్ మెథడ్స్. మెథడ్ అంటే తెలుసు కదా, రిటర్న్ టైప్ ఉంటుంది మనకి. రిటర్న్ టైప్ ఎలాంటి వాల్యూని రిటర్న్ చేస్తుందని ఉంటుంది. సో ఈ పర్టికులర్ మెథడ్లో సో ఎండ్ ఆఫ్ ది మెథడ్ మీకు రిటర్న్ అనే ఒక కీవర్డ్ మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, రిటర్న్ అనే కీవర్డ్ ఉందనుకోండి ఆ మెథడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ అని చెప్పి 0 అని ఉందనుకోండి, అప్పుడు దీని అర్థం ఏంటంటే ఈ మెథడ్ అనేది
ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నట్టు అర్థం అనమాట. సో ఎప్పుడైతే ఈ మెథడ్లో ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏమీ రిటర్న్ అనే స్టేట్మెంట్ ఇక్కడ ఏమీ లేదో అప్పుడు ఆ మెథడ్ ఏమీ రిటర్న్ చెయ్యట్లేదు అని అర్థం. సో ఎప్పుడైతే ఒక మెథడ్లో ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్ రిటర్న్ అని మీకు ఐడెంటిఫై అయిందో అప్పుడు ఆ మెథడ్ ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తున్నట్టు అర్థం. అప్పుడు రిటర్న్ టైప్ అనేది వాయిడ్ ఉండకూడదు. వాయిడ్ ఉంది అంటే దాని అర్థం ఏంటి, అది ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదు, రిటర్న్ స్టేట్మెంట్ లోపల లేదు, ఆ మెథడ్ అనేది ఎలాంటి దాన్ని రిటర్న్ చేయట్లేదు అని చెప్పాలి అంటే వాయిడ్ ఇస్తాము. అలా కాకుండా రిటర్న్ అనే స్టేట్మెంట్ ఉంటే అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేస్తుందో అది ఇక్కడ రాయాలి. సో రిటర్న్ 0 అన్నాను కాబట్టి 0 అనేది ఇంటిజర్ కాబట్టి ఇంట్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? సో ఎప్పుడైతే ఇది ఏ వాల్యూని రిటర్న్ చేయట్లేదో అప్పుడు ఏమీ రిటర్న్ చెయ్యదు అని సిస్టమ్కి చెప్పడానికి మనం ఏం చేస్తాం, దాని డేటా టైప్ రిటర్న్ టైప్ ఏం చేస్తాము, వాయిడ్ అని రాస్తాం అనమాట. దాని రిటర్న్ టైప్ ఏం చేస్తాము, వాయిడ్ అని రాస్తాం. సో మొత్తానికి ఈ మెథడ్స్ గురించి మాట్లాడినప్పుడు దీని గురించి ఇంకెంత డీప్గా మాట్లాడదాం. ఓకే, సో మొత్తానికి ఏం చేసామైతే ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిఫైన్ చేసాము, ఇన్స్టాన్స్ మెథడ్స్ని కూడా డిఫైన్ చేసాము. క్లాస్ ఈజ్ రెడీ నౌ, క్లాస్ ఈజ్ రెడీ నౌ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మెయిన్ మెథడ్ రన్ చేయాలి. సో మెయిన్ మెథడ్ కంపల్సరీ కదా. ఇంతకుముందు మనం ఏం చేసి వాళ్ళం, ఒక క్లాస్ క్రియేట్ చేసి వాళ్ళం, అంతేనా, ఒక క్లాస్ క్రియేట్ చేసి వాళ్ళం, అందులో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసేవాళ్ళం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాసేసి సో అందులో కావాలంటే మనం అందులోనే మనం ఏదైనా కోడ్ని రాసేవాళ్ళం, అది ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు కొత్తగా క్లాసెస్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఇక నుండి ఏమవుతుందంటే, సో మనం ఏ క్లాస్ని డిఫైన్ చేసినా కూడా ఆ క్లాస్ని డిఫైన్ చేస్తాము. ఎన్ని క్లాసుల్ని మనం డిఫైన్ చేసినా కూడా కంపల్సరీగా మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండే క్లాస్ అనేది ఒకటి ఉండాలి. మనకి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉండే క్లాస్ అనేది ఉండాలి. అది ఉంటూ నువ్వు ఎన్ని క్లాసెస్ అయినా డిఫైన్ చేసుకో, నీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని. హ్యూమన్ క్లాస్ డిఫైన్ చేసుకో, యానిమల్ క్లాస్ డిఫైన్ చేసుకో, మరోటి నీ రిక్వైర్మెంట్ని బట్టి హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్ ఆఫ్ క్లాసెస్ అయినా క్రియేట్ చేసుకో. కానీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ కంపల్సరీగా ఉండాలి. ఆ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ని ఒక సపరేట్ క్లాస్లో రాసుకోవడం బెటర్ అనమాట. సో జనరల్గా దాన్ని ఏమంటామంటే, ఎందులో అయితే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉందో దాన్ని డ్రైవర్ క్లాస్ అంటాం. ఎందుకంటే ఇదే ప్రోగ్రామ్ మొత్తాన్ని డ్రైవ్ చేస్తుంది. నువ్వు 100 క్లాసులు రాసినా సరే నువ్వు ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మెయిన్ మెథడ్ ఎక్కడుందో చూస్తుంది. ఆ మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ని డ్రైవర్ క్లాస్గా ట్రీట్ చేస్తుంది అనమాట. మెయిన్ మెథడ్నే రన్ చేస్తుంది, అంటే మెయిన్ మెథడ్తోనే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుద్ది, మెయిన్ మెథడ్తోనే ఎండ్ అవుద్ది. సో నువ్వు 100 క్లాసులో 1000 క్లాసులో ఎన్ని రాసుకున్నా సరే అవన్నీ ఈ లోపల యూజ్ చేస్తేనే అవి రన్ అవుతాయి అనమాట. అంటే ఈ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్లో నువ్వు వాటికి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అని మనం ఇక్కడ అనుకున్నామే. ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ ఎక్కడ క్రియేట్ చేయాలి, నువ్వు క్లాసులన్నీ ముందు డిఫైన్ చేసుకున్న తర్వాత, ఎన్ని క్లాసులు ఉన్నాయో అవన్నీ డిఫైన్ చేసుకున్న తర్వాత మన మెయిన్ మెథడ్లో వాటి యొక్క ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తేనే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో మొత్తానికి ఒక క్లాస్ డిఫైన్ చేసాము, అందులో 2 ఇన్స్టాన్స్ మెథడ్స్, 2 ఇన్స్టాన్స్ వేరియబుల్స్ పెట్టాము. ఇప్పుడు డ్రైవర్ క్లాస్ డిఫైన్ చేస్తున్నాం. సో డ్రైవర్ క్లాస్ అంటే ఏం చెప్పాను అర్థమైందా? సో ఏ క్లాస్లో అయితే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉంటుందో దాన్నే మనం డ్రైవర్ క్లాస్ అంటాము. ఇంకొకటి, ఇంతకుముందు ఒకే క్లాస్ ఉండేది కాబట్టి మనం ప్రోగ్రామ్ నేమ్ ఏది ఇచ్చామో ఆ నేమ్తోనే సేవ్ చేయాలి అని అనేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఒకటి కంటే ఎక్కువ క్లాసులు వస్తున్నాయి మనకి ప్రోగ్రాంలో. అప్పుడు మనం ఏం చేయాలి, డ్రైవర్ క్లాస్ నేమ్ అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఎక్కడ ఉందో ఆ క్లాస్కే ఏ నేమ్ అయితే మనం ఇచ్చామో ఆ నేమ్తోనే ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. అంటే ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. నువ్వు ప్రోగ్రామ్ సేవ్ చేసే నేము, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఉన్న డ్రైవర్ క్లాస్ నేము, ఈ రెండు మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ రెండు మస్ట్గా సేమ్ అవ్వాలి. మిగతా నువ్వు ఏ నేమ్స్ ఇచ్చుకున్నా పర్వాలేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అయితే, ఇప్పుడు మనం ఇందులో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ నేను క్రియేటింగ్ ఏమంటాను, క్రియేటింగ్ సంతోష్ ఆబ్జెక్ట్ అంటాను. సో సంతోష్ అనే ఆబ్జెక్ట్ కోసం ఫస్ట్ రాస్తున్నాను కోడ్. సో ఏం చేయాలట, హ్యూమన్ సంతోష్ ఈక్వల్ టు న్యూ అని చెప్పి హ్యూమన్ అని ఇవ్వాలంట. సో ఇవ్వగానే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు సంతోష్ అనే ఆబ్జెక్ట్లో ఉన్న పారామీటర్స్కి వాల్యూ సెట్ చేయాలి. సో సంతోష్ డాట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఏమంటాను నేను, సంతోష్ రాజు అంటాను. ఓకే, అలాగే సంతోష్ డాట్ ఏజ్కి కూడా ఒక వాల్యూ సెట్ చేస్తాను, ఈక్వల్ టు ఏజ్ అనేది
సెట్ చేస్తాను. సో సెట్ చేసిన తర్వాత ఇప్పుడు కావాలనుకుంటే మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో సంతోష్ డాట్ సో మెథడ్స్ ఏమున్నాయో వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో సంతోష్ అనే ఆబ్జెక్ట్లో నేము ఏజ్ ఏవైతే ఉన్నాయో ఆ నేము ఏజ్కి వాల్యూస్ సెట్ చేసాము. అలాగే టాకు వాక్ కావాలన్నా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో సంతోష్ డాట్ టాక్ అన్నాను అనుకో నేను, ఓకే. అలాగే సంతోష్ డాట్ వాక్ అన్నాను అనుకో, ఆ పర్టికులర్గా ఉన్నవి రన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో సంతోష్ డాట్ టాక్ అన్నాను, అలాగే సంతోష్ డాట్ వాక్ అంటాను, సంతోష్ డాట్ వాక్ అంటాను. సో ఇలా ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్లో ఉండే వేరియబుల్స్కి వాల్యూస్ అసైన్ చేయొచ్చు, అందులో ఉండే మెథడ్స్ని మనం రన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా ఏంటంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలనుకుంటే అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో మనం ఎగ్జాంపుల్లో అనుకున్నదే ఇంకొక ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసి దానికి కూడా ఇప్పుడు వాల్యూస్ సెట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ డాట్ నేమ్ ఈక్వల్ టు సురేష్ కుమార్ అంటాను. ఓకే, సురేష్ డాట్ టాక్ అంటాను. సో అనగానే ఏమవుతుంది, సో నేమ్ అసైన్ అవుతుంది, సురేష్ డాట్ టాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలాగే కావాలనుకుంటే సురేష్ డాట్ వాక్ అంటాను. ఓకే, సో ఎవరి మెథడ్స్ వాళ్ళకి ఉంటాయి, ఎవరి వేరియబుల్స్ వారికి ఉంటాయి. సో ఏ ఆబ్జెక్ట్కి సపరేట్గా వేరియబుల్స్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ డిఫైన్ చేసిన వేరియబుల్స్ని మెథడ్స్ని ఏమంటాము, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటాం, కానీ క్లాస్ వేరియబుల్స్ అనం. ఇక్కడ ఇన్స్టాన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్. అర్థమవుతుందా మీకు? రైట్. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఏం చేయాలి, రన్ చేయాలి. సో ఎలా రన్ చేస్తాము, మన ప్రోగ్రామ్ ఎక్కడుంది, డి డ్రైవ్లో జావా క్లాస్లో ఉంది. జావా సి objex డాట్ జావా కంపైల్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. ఎర్రర్స్ ఏమైనా ఉంటే డిస్ప్లే అవుతాయి, ఏమీ లేవు కాబట్టి మనకి కమాండ్ ప్రాంప్ట్ వచ్చేసింది. సో objex అందాము. ఓకే, సో రన్ చేయగానే ఏమవుతుందో చూడండి. సంతోష్ రాజు ఈజ్ టాకింగ్, సంతోష్ రాజు ఈజ్ వాకింగ్, అలాగే సురేష్ కుమార్ ఈజ్ టాకింగ్, సురేష్ కుమార్ ఈజ్ వాకింగ్. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ సంతోష్ అనేది క్రియేట్ చేసాము, వాడికి ఒక నేము ఏజ్ అసైన్ చేసి వాడి యొక్క టాకు వాడి యొక్క వాక్ మెథడ్స్ రన్ చేసాం. సో చేయగానే నేమ్ అని వచ్చి ఈజ్ వాకింగ్ అని వస్తుంది. సో నేము ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్కి నువ్వు ఏది అసైన్ చేసావో అది ఆటోమేటిక్గా ఇక్కడ రీప్లేస్ అవుతుంది. సో సంతోష్ రాజు అనేది నేమ్ ఇచ్చావు కదా ఫస్ట్ ఆబ్జెక్ట్కి. సో సంతోష్ డాట్ టాక్ అంటే నేమ్ ప్లేస్లో ఏం వెళ్తుంది, నేమ్ ఇది ఏదైతే ఇచ్చావో అదే వెళ్తుంది. సో సంతోష్ రాజు ఈజ్ టాకింగ్, సంతోష్ రాజు ఈజ్ వాకింగ్ అని చెప్పి మనకు వచ్చింది. అలాగే నెక్స్ట్ సురేష్ అనేసి నువ్వు క్రియేట్ చేసావు. సో సురేష్కి నేమ్ ఏమి ఇచ్చావు, సురేష్ కుమార్ అని ఇచ్చావు, ఇచ్చి మళ్ళీ టాక్ వాక్ రన్ చేసావు. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్లో ఉండే మెథడ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి సురేష్ కుమార్ ఈజ్ టాకింగ్, సురేష్ కుమార్ ఈజ్ వాకింగ్ అని చెప్పి మనకి వచ్చిందనమాట. సో ఇలా ఏంటంటే ఒక క్లాస్ని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్లు దేనికి అవే డిఫరెంట్ ఉంటాయి, మెమరీ లొకేషన్స్ ఆబ్జెక్ట్కి డిఫరెంట్, వాటిలో ఉండే పారామీటర్స్ దేనికి అవి ఇండివిజువల్గా ఉంటాయి. అందుకే వాటిని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటున్నాం మనం. ఓకే, అలాగే యాక్షన్స్ కూడా మనకి మెథడ్స్ కూడా వేరువేరుగా ఉంటాయి, అందుకే వాటిని ఇన్స్టాన్స్ మెథడ్స్ అంటున్నాము. సో ఇలా ఏంటంటే క్లాసు ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో క్రియేట్ చేసి ఒక క్లాస్ నుండి ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ని మనం అచీవ్ చేయొచ్చు. సో ఇంకా ఈ క్లాసు ఆబ్జెక్ట్ అంటే ఇంతేనా, ఇంక ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే నెక్స్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్తున్న కొద్దీ మనకి ఇంకా దీని మీద క్లారిటీ అనేది రావటం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.